వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. తప్పకుండా హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి కథలను రాయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఒక మంచి కామెంట్ కూడా ఇవ్వండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. రాక్షసుడితో వెచ్చని కౌగిలింత పార్ట్ 2. ఉదయం 8 గంటలవుతుంది. రాత్రంతా తార ఏడుస్తూ ఉండటం వల్ల ఆమె అలసిపోయి సరిగ్గా ఫుడ్ కూడా తినకపోవడం వల్ల నీరసంగా లేచి, అది కూడా తార అమ్మగారు వచ్చి తన దగ్గరకు వచ్చి, తార లేమ్మా, లేచి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ తిందువు అని తారను లేపేసరికి ఆమె మెల్లగా లేచి తన అమ్మ వైపు చూసింది. సూటిగా ఆమె ఒక్క నిమిషం తన కూతురు అలా చూస్తూ ఉంటే ఆవిడకే ఏదో కంగారు వచ్చి తన తలను పక్కకు తిప్పేసింది. తార తనని తాను తమాయించుకొని, అమ్మా ఇలా రా అంటూ తలంతా నొప్పిగా ఉండడంతో కౌశల్య గారు కాఫీ తెప్పించి తారకు ఇచ్చింది. తార కాఫీ తాగుతూ ఉంటే కౌశల్య గారు ఎదిగిన తన కూతుర్ని మురిపంగా చూసుకుంటున్నారు. తార ఒక్క నిమిషం ఊపిరి పీల్చుకొని ఏదో మాట్లాడబోతే ముందు కాఫీ తాగవే, మొత్తం ఖాళీ చేయి, ఆ తర్వాత మాట్లాడొచ్చు అంటూ ఆవిడ మాట మార్చింది. దాంతో తార సైలెంట్గా కాఫీ తాగేసింది. కౌశల్య గారు కప్పు తీసుకొని, నాకు టైం అవుతుంది, తాగేశావు కదా, ఇప్పుడు ఫ్రెష్ అయ్యిరా అని అంటూ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటే తార ఆవిడ చెయ్యిని గట్టిగా పట్టుకొని, మా ఈరోజు నువ్వు నా నుంచి నిజాలన్నీ దాచలేవు, నాకు ఆ నిజాలన్నీ నువ్వు చెప్పి తీరాలి అని అంటూ ఆవిడ చెయ్యిని గట్టిగా పట్టుకుంది తార. ఆవిడ తన కూతురు ఏం అడుగుతుందో అన్న భయంతో ఏంటి అని అంది తడబడుతున్న గొంతుతో. తార తన అమ్మను పక్కనే కూర్చోబెట్టుకొని ఆవిడ ఒడిలో తలపెట్టి పడుకుంది. మా అంటూ ఆవిడ నడుము చుట్టూ చేతులు చుట్టుకొని, చిన్నపిల్లల నేను నిన్ను చాలా మిస్ అయ్యాను, కానీ నువ్వు ఆ రోజు నన్ను అడిగావు కదా, నీకు అమ్మలా ఉండమంటావా లేదా వాడికి అమ్మలా ఉండమంటావా అని. అందుకోసమే ఆ రోజు నువ్వు హాస్టల్కి వెళ్తావా లేదా వాణ్ణి పంపించమంటావా అని నువ్వు అడిగినప్పుడు నేనే వెళ్తాను అని చెప్పాను. ఎందుకంటే అలా ఎందుకు చెప్పానంటే, వాడికి అమ్మ ప్రేమ లేదు, అత్తయ్య చనిపోయింది, అందుకోసమే కదా నీ నుంచి వాడికి నా ప్రేమ కూడా నీ నీ అమ్మ ప్రేమ దక్కాలి అని అనుకున్నా. కానీ నువ్వు కూడా వాడికి అమ్మవి కాలేకపోయావా అని ఏడుస్తూ అడిగింది. కౌశల్య గారు, ఏం మాట్లాడుతున్నావు తారా, నాకు నీకన్నా వాడే ఎక్కువ ఇష్టం, ఆ విషయం నీకు కూడా తెలుసు కదా బాగా అని ఆవిడ అంటూ ఉంటే, అందుకేనా అమ్మా వాడు అన్ని సంవత్సరాల నుంచి స్లీపింగ్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు అని తార అంటూ ఉంటే, దానికి గల కారణం ఆవిడ చెప్పాలి అని నోటి దాకా వచ్చింది, కానీ చెప్పలేకపోతుంది. ఎందుకంటే తన మేనల్లుడికి ఆవిడ ఇచ్చిన మాట అడ్డొస్తుంది. మళ్ళీ తార, చెప్పమ్మా ఏంటి ఆగిపోయావు అనేసరికి ఆవిడ, ఇప్పుడు అవన్నీ వదిలేసేయి, వీటన్నింటితో నీకు ఇప్పుడు ఏ అవసరం లేదు, ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, టిఫిన్ చేతువు అని కోపంగా ఆవిడ హాల్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతున్న ఆవిడ వైపు అయోమయంగా చూసి, అమ్మ మొహంలో ఏదో దాస్తున్న ఫీలింగ్ కనిపిస్తుంది అని ఆలోచించింది. వెంటనే లేచి ఫ్రెష్ అయ్యింది. తను జస్ట్ టీషర్ట్ అండ్ జీన్స్ వేసుకొని రెడీ అయ్యింది ఎప్పట్లానే. హెయిర్ లూజ్గా వదిలేసి బయటికి వచ్చింది. ఎప్పుడు దేవ్ ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు, కానీ ఈరోజు మాత్రం చాలా ఖాళీగా ఉన్నాడు. హాల్లో సోఫాలో కూర్చొని ఏవో ఫైల్స్ని చెక్ చేస్తూ ఉన్నాడు. అతడి మొహంలో ఎప్పుడూ ఎమోషన్స్ని ఎప్పుడూ ఉండవు, అలాగే ఇప్పుడు కూడా లేవు.
అతడి వైపు చూసింది. ఒక నిట్టూర్పు విడిచి ఇంట్లో అందరూ ఆమెకి ఒక పసిల్లా కనిపించడం మొదలుపెట్టారు. మెల్లగా తనకు ఓపిక లేదు. ఆ విషయం అర్థమవుతూ ఉంటే మెల్లగా శక్తి తెచ్చుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది తార. వాళ్ళ అమ్మ తన వైపు చూడకుండానే తనకు టిఫిన్ పెట్టింది. టిఫిన్ వడ్డించింది. తన కూతురు దేవ్ కోసం బాధపడుతుంది. చిన్నప్పటి నుంచి తనకు ప్రేమను అందించలేకపోయింది కౌశల్య గారు దేవ్ కోసం. అలాంటిది ఇప్పుడు అది మాట తీసుకున్నాడు దేవ్. దేవ్ అతడి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నాడు. కానీ వాడిపోయిన ఆమె మొహాన్ని ఒక కంట గమనించాడు. తను ఏం తినలేదు. తను మొన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు దేవ్ని చూడాలి అనే ఎక్సైట్మెంట్లో ఆ రోజు కూడా సరిగ్గా తినకుండా ముందే వచ్చేసింది తార. మళ్ళీ నిన్న ఇంటికి వచ్చిన తర్వాత గుడికి వచ్చింది. నిన్నంతా ఏడ్చింది. నైట్ కూడా సరిగ్గా ఫుడ్ తినలేదు. దాంతో ఇక ఇప్పుడు కూడా తినకపోతే ఇప్పుడు అతడు ఇస్తున్న బాధకు కూడా తను తట్టుకోలేదు. అందుకోసమనే కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలాడు దేవ్. అప్పుడే కౌశల్య గారు కూతుర్ని చూసి, తారా, మిగతా విషయాలన్నీ తర్వాత ఆలోచించుకోవచ్చు, ముందైతే నువ్వు తిను అని అంటూ ఆమెకి ఫుడ్ తినిపించడం మొదలుపెట్టారు ఆవిడ. ఆమె ఏం మాట్లాడలేదు. కనీసం తినడానికి కూడా తన చెయ్యి లేవడం లేదు. సైలెంట్గా తన అమ్మ తినిపిస్తూ ఉంటే తింటూ ఉంది తార. అలా బలవంతంగా తింది. ఆ తర్వాత జ్యూస్ కూడా తెచ్చి ఇస్తే అక్కడే సోఫాలో దేవ్ కూర్చున్న తనకు ఎదురుగా కూర్చొని జ్యూస్ తాగుతూ కూర్చుంది. కానీ ఆమె అతడి వైపు ఒక్కసారి కూడా చూడలేదు. ఆమె మైండ్ ఏదో ఆలోచిస్తూ ఉంది. కేవలం ఆమె నిజాన్ని తెలుసుకోవాలి అనుకుంటుంది ఈ క్షణం. ఎందుకంటే అతడు క్లారిటీగా అబద్ధమాడుతున్నాడు. ఆమెతో ఆ విషయం ఆమెకు అర్థమవుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు తనంటే ప్రాణం ఇచ్చేవాడు. అలాంటిది ఈరోజు ఎవరు అని అడుగుతుంటే ఖచ్చితంగా అది నటనే. పైగా ఆమె నైట్ అతని గదిలో పడుకుంది. మార్నింగ్ లేచేసరికి ఆమె గదిలో ఉంది. ఇంకో విషయం ఏంటంటే తను నైట్ చేతికి దెబ్బ తగిలింది. అదే దెబ్బను ఎవరో క్లీన్ చేసి కట్టారు. అంత పర్ఫెక్ట్గా అది చూడగానే ఆమెకు అర్థమైపోతుంది, వీడు ఖచ్చితంగా ఏదో చేస్తున్నాడు. వీళ్ళు చేసే వాటికి బెండ్ అయితే నేను ఖచ్చితంగా ఈ ఉచ్చులో చిక్కుకుంటాను అని ఒక్క నిమిషం టెన్షన్గా ఏదో ఆలోచిస్తూ ఉంది. అప్పుడే టీవీ ఆన్ అయ్యింది. ఇంట్లో ఉన్న పనివాడు రిమోట్ తీసుకొచ్చి దేవ్ చేతికి ఇచ్చాడు. దేవ్ ఏదో చూస్తూ న్యూస్ ఆన్ చేశాడు. అప్పుడే ఆ న్యూస్లో వస్తున్న మ్యాటర్ లేచి వెళ్ళిపోతున్న తార చూపు ఆ న్యూస్ రీడర్ చదువుతున్న న్యూస్ వైపు మళ్ళింది. ఆమె చూపు ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే అందులో ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ దేవ్నంద మరియు టాప్ హీరోయిన్ నటాషా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు అని వచ్చిన న్యూస్ ఆమె చూడగానే ఒక్క క్షణం దేవ్ వైపు చూసింది. అతడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా లేచి అతడి కోట్ని సర్దుకుంటూ అప్పుడే అతడికి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేశాడు. అటువైపు నుంచి నటాషా కాల్ చేయడంతో జస్ట్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు. అటువైపు నుంచి ఆమె వయ్యారాలు పోతూ, ఇంకా రాలేదేంటి బేబీ, నీకోసమే వెయిట్ చేస్తున్నా అంటూ కొంచెం హస్కీగా మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే ఆమె మాట్లాడుతున్న మాటలు తారకు స్పీకర్ ఆన్లో పెట్టి మరీ మాట్లాడటం వల్ల బాగా వినిపిస్తూ ఉన్నాయి. ఆమె పిడికిలి బిగుసుకుంది. కోపంగా ఉక్రోషంగా అతడి వైపు చూసింది. అతడు మాత్రం కనీసం ఆమె ఒకటి ఉంది అని కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వస్తున్నా అని అంటూ వెళ్తూ అతడి ఫోన్ని పాకెట్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే తన తాతయ్య వచ్చాడు.
తన తాతయ్యను చూసి ఒక్క నిమిషం దేవ్ ఆగేసరికి, ఏంట్రా ఆగిపోయావు, పోరా పో అని వాళ్ళ తాతయ్య కోపంగా దేవ్ని అన్నాడు. ఆయన గొంతులో ఎప్పుడూ అంత కోపాన్ని చూడలేదు. ఇప్పుడు ఆయన అలాగే రియాక్ట్ అవుతాడు అని దేవ్ అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. దేవ్ ఎక్స్పెక్ట్ చేశాడు. వెంటనే, ఏమైంది తాతయ్య, ఎందుకంత కోపంగా ఉన్నారు అని చాలా నార్మల్గా అడిగాడు. దానికి ఆయన లాగిపెట్టి దేవ్ చెంపపై ఒక్కటేశాడు. ఏం చేస్తున్నావురా, ఎవరో హీరోయిన్తో కనిపిస్తున్నావంట, మొత్తం ప్రపంచమంతా కోడే కూస్తుంది, అసలు ఎవర్రా పిల్ల అని ఆయన అడిగేసరికి దేవ్ నార్మల్గానే, తాతయ్య తను ఒక పెద్ద హీరోయిన్, నేను లవ్ చేస్తా తను తనని నేను లవ్ చేశాను అని అన్నాడు. ఆ మాటకు ఆయన కర్ర తీసుకొని దేవుని రెండేట్లు వేశాడు. కనీసం ఇంచు కూడా కదల్లేదు. మళ్ళీ కొట్టబోతే తార అడ్డు వచ్చి, తాతయ్య బావను కొట్టద్దు అని కోపంగా అంది. దాంతో ఆ పెద్దాయన, చూసావరా, నీ మీద అది ప్రాణం పెట్టుకుంటుంది, నిన్ను కొడుతుంటే అది అడ్డు వచ్చింది, పైగా అది నాపైకే కోపగించుకుంటుంది, అంత ప్రేమరా నువ్వంటే అని ఆయన అంటూ ఉన్న దేవ్ అవేమీ పట్టించుకోలేదు. కనీసం ఆమె వైపు కూడా చూడను కూడా లేదు. ఆ క్షణం కర్రను పట్టుకొని, తాత మళ్ళీ చెప్తున్నా, బావను ఒక్క మాటన్నా అస్సలు ఊరుకొని చెప్తున్నా అని గట్టిగా అరిచేసరికి తార, అప్పటిదాకా సైలెంట్గా ఉన్న దేవ్ అతడు ఆమె వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో అప్పటికి కూడా చెదరని ప్రేమ కనిపించేసరికి అతడికి భయం వేసింది. ఆ రోజు తన అమ్మ కళ్ళల్లో ఇలాంటి ప్రేమనే చూశాడు. కానీ ఆ మరుసటి రోజు ఆమె తనకు శవమై కనిపించింది. భయం వేసింది. ఇప్పుడు కూడా సేమ్ అలాగే భయం వేసింది. తారని చూడగానే ఎవరికీ భయపడని వాడు తార కళ్ళల్లో అంత ప్రేమను చూసి ఆమెను ఫోర్స్ఫుల్గా నేలపైకి నెట్టాడు. నెట్టి కోపంగా, అంతా నీ వల్లే, ఈరోజు తాతయ్య నన్ను కొట్టడం, నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా వైపు స్టాండ్ తీసుకుంటూ మాట్లాడుతున్నట్టు జాలి చూపిస్తూ నన్ను వల్లో వేసుకోవాలి అని అనుకుంటున్నావు కాదా? నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి తారా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం లేదే, కానీ అత్తయ్య కూతురు కాబట్టి, ఇంట్లోనే ఉన్నావు కాబట్టి తప్పక భరించాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు చెప్తున్నా తాతయ్య, నీ వల్లే నేను ప్రేమించిన అమ్మాయిని వద్దంటున్నాడు. కానీ నాకు నటాషానే కావాలి, నేను తన్ని ప్రేమిస్తున్నా అని అతడు గట్టిగా చెబుతూ ఉంటే, ఆమె అప్పటిదాకా అతడు అన్న ఒక్కొక్క మాట సూదుల్లా ఆమె గుండె గుచ్చుకుంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు బావా అని వణుకుతున్న గొంతుతో అడిగింది తార. అతడు మాత్రం నిప్పులు కురిసే కళ్ళతో ఆమె వైపు చూసి, ఇదే కదే నీకు కావాల్సింది, తాతయ్య నన్ను కొట్టడం, మళ్ళీ ఒత్తి పలికాడు. ఆమె కంట్లో కన్నీళ్లు కారిపోతూ ఉంటే నేలవైపు మెల్లగా లేచి నిల్చుని, నేను నీ చెడుని కోరుకునే దానిలా కనిపిస్తున్నానారా అంది. అవును, నా చెడు కోరుకునే దానిలాగే కనిపిస్తున్నావే అని అంటూ ఆమె మెడలో ఆమె దాచుకుని ఉన్న తాళిబొట్టుని బయటికి లాగాడు. ఆమె ఒక్క క్షణం అది ఊహించలేదు. తాళిబొట్టుపై అతని చెయ్యి పడగానే భయపడుతూ బావా అని అంది. ఏంటే, గుర్తుకు లేదు అనుకున్నావా? నువ్వు చీప్ ట్రిక్స్ ప్లే చేసి చిన్నప్పుడు తెలియని వయసులో నాతో కట్టించుకున్నావు. ఈ ఆస్తినంతా నా పేరుపై ఉంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటే మా అమ్మ నాన్న నువ్వు చెప్పినట్టు మాట వింటారు. పైగా ఈ ఆస్తి నీ చేతికి వస్తుంది. అందుకే కదే చిన్నప్పుడే నా చేతిలో ఈ పసుపు తాడు పెట్టి కట్టించుకున్నావు. అయినా ఇప్పుడు చెప్తున్నా, దీనికి ఏ వాల్యూ లేదు అని అంటూ అతడే ఒక్క నిమిషంలో అతడు ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా ఆ తాళిని తెంపేశాడు. అసలు ఆమె అది ఊహించలేదు. ఇంత దారుణంగా బిహేవ్ చేయగలడు అనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. కన్నీళ్లతో అతని వైపు చూసింది. కానీ సమాధానం లేదు. కోపం మాత్రమే కనిపిస్తుంది
అతనికి అర్థం కానిది ఏంటంటే ఎంత చేసినా కూడా ఆమె కంట్లో అయోమయం తప్ప అతనిపై ద్వేషం రాలేదు, అతనిపై కోపం రాలేదు, అసహ్యం కనిపించడం లేదు, అర్థం కావడం లేదు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి అని మైండ్లో ఒక్క నిమిషం ఏదో ఆలోచించి అత్తయ్య అని గట్టిగా పిలిచాడు కౌశల్య గారు. అప్పటిదాకా సైలెంట్గా పక్కన నిలబడి బాధపడుతూ ఉన్న ఆవిడ ముందుకు వచ్చి దేవ్ వైపు చూసింది. దేవ్ ఆవిడ వైపు చూసి, అత్తయ్య, ఇది మీ కూతురు. నాకు ఇదంటే చిన్నప్పటి నుంచి నచ్చదు. ఇదంటే అసహ్యం, చిరాకు అన్నీ. అందుకని మీకు చిన్నప్పుడే చెప్పా, ఈ ఇంట్లో ఉంటే అదైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి అని. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీ కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యండి. నా అంత కాకపోయినా ఎవడో ఒకడు బకరాగాడు దొరక్కపోడు, వాడికి ఇచ్చి పెళ్లి చేసి చేతులు దులుపుకోండి. పైగా ఈ మేడం గారు నైట్ నేను నిద్ర మాత్రలు వేసుకున్నానని చెప్పి తెలిసినా కూడా నా గదిలోకి వస్తుంది. నేను నిద్రపోయిన తర్వాత నాతో ఏం చేస్తుందో ఎవరికి తెలుసు అని అతడు అంటూ ఉంటే, ఆ మాటకు ఆమె క్యారెక్టర్పై కూడా అతడు మచ్చ వేస్తూ ఉంటే అంతదాకా ఓర్చుకున్న ఆమె లాగి పెట్టి కొట్టింది దేవ్ని. మళ్ళీ ఇంకో చెంపపై కొట్టింది. ఈసారి కోపం తగ్గక జుట్టు పీక్కుంటూ అతడి కాలర్ని ఆవేశంగా పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావురా, ఏం వాగుతున్నావు, కమ్ అగైన్, మళ్ళీ అను. నేను అంత క్యారెక్టర్లెస్ దాన్నా? అలా కనిపిస్తున్నానా నేను? మా నాన్న నన్ను దూరంగా పెట్టి చదివించినంత మాత్రాన నీ ఆస్తికో లేదా నీ పరపతికో నేను లొంగిపోయే రకాన్నారా? నువ్వేదో పెద్ద సినిమా హీరోలా ఉంటావని నేను నువ్వు ఊహించుకుంటూ నువ్వు నిద్రపోతూ ఉంటే నీతో సంసారం చేసి బిడ్డను కని అడ్డు పెట్టుకొని బెదిరించే దానిలా కనిపిస్తున్నానా అని ఆమె అతడు గొంతు పట్టుకోగానే ఒక్క క్షణం అతడు కూడా అలా చూస్తూ ఉన్నాడు. అతని పెదాలపై ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. ఎందుకంటే అతడు ఏం చేసినా సైలెంట్గా ఉంది. కానీ ఇప్పుడు అతడు చేసిన ఆమె ఆత్మాభిమానం మీద మచ్చ తట్టుకోలేకపోయింది. దాంతోనే దేవ్ని లాగి పెట్టి కొట్టింది. అసలు ఎప్పుడైతే అతడి మీద అసహ్యం వేసేసింది, అదే కోపంతో, నువ్వు కాదు, నేను చెప్తున్నా, నీ ఆస్తిలో నాకు రూపాయి కూడా వద్దు, అలాగే నా తండ్రి సంపాదించిన ఆస్తిలో కూడా నాకేమీ వద్దు. నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావు కదా, నేను నీ ఆస్తి కోసం ఆశించి చేసుకునే వాడిని నేను పెళ్లి చేసుకోను. నన్నుగా చూసి వాడిని నేను పెళ్లి చేసుకుంటాను. నేనే ప్రపంచమై ఉండాలి వాడికి. డబ్బుతో నన్ను తూచకూడదు. నా వెంటే నీడలా ఉండాలి. ఈ తారంటే అందని నిలువెత్తు తార అని అనుకునేలా, నువ్వు కుళ్ళి ఏడ్చి చచ్చేలా అలాంటి వాణ్ణి చేసుకుంటా, గుర్తుపెట్టుకో అని అంటూ, ఇప్పటి వరకు నీ కోసమే ఏడ్చా, కానీ ఇవి ఇంకా ఏడవను. పైగా నువ్వే కదా మన మధ్య ఉన్న బంధాన్ని కూడా తెంచేశావు. ఎంత కోపం వచ్చినా కూడా ఆ తాళి నేను తీయలేదురా, కానీ నువ్వే తీసేశావు అని ఆమె బాధను పంటి బిగువున దాస్తూ అక్కడి నుంచి అతడి వైపు కోపంగా చూసి వెళ్ళిపోయింది తార. అప్పుడే ప్రసాద్ గారు వచ్చి, ఎందుకురా ఇదంతా ఎందుకు చేస్తున్నావు? ఆ రోజు ఏదో జరిగిందని ప్రతిసారి అలాగే జరగదు కదా నాన్న అని ఆయన బాధగా అంటూ ఉంటే, జరుగుతుంది మామయ్య, ఇది ఒకసారి కాదు. నేను దాని ప్రేమను చూసి వెళ్ళిన ప్రతిసారి దానికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. కాబట్టి నేను దాని దగ్గరికి వెళ్ళను. మీరు కూడా దాని పెళ్ళయ్యి ఇల్లు దాటి అడుగు బయట పెట్టేంత వరకు దానికి నిజం తెలియకూడదు. తెలిస్తే ముఖ్యంగా తాతయ్య, నీ మనవడు, దాని పెళ్ళి తర్వాత చచ్చేవాడు కాస్త దాని పెళ్ళికి ముందే చచ్చిపోతాడు అని అనేసి వెళ్ళిపోయాడు దేవ్. వెళుతున్న అతని వైపు బాధగా చూశారు. ఇంట్లో అస్సలు మనశ్శాంతి లేదు. ఎప్పుడంటే దేవ్ అమ్మా నాన్న చనిపోయారో అప్పటి నుంచి ఇంట్లో ఎవ్వరికీ ప్రశాంతత లేదు. వెంటనే దేవ్ నానమ్మ కూడా చనిపోయింది.
ఆ తర్వాత ఒకరోజు ఆమె ఆడుకుంటూ ఉంటే తన బాల్ ఇంటి బయటికి మెయిన్ రోడ్లోకి దొల్లుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె ఆమె కరెక్ట్‌గా లారీ కిందే పడుతుంది అని అనుకున్న సమయానికి దేవ్ వచ్చి తనని వెనక్కి లాగేశాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న షాండిలియర్ ఆమె మీద పడుతుంది అన్న సమయానికి అప్పుడు కూడా అతడు వచ్చే కాపాడాడు. కానీ ఒక్కరోజు మాత్రం అందరూ కలిసి కాశీకి వెళ్ళారు. అప్పటికి సగం దేవ్‌కి దేవుడి మీద విరక్తి వచ్చేసింది. తారదేవ్ రాను అని ఇద్దరు అంటున్నా కూడా వాళ్ళను కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్లారు పెద్దవాళ్ళంతా. అక్కడ తార ఆడుకుంటూ ఉంటే ఆమె గంగానదిలో కాలు జారి పడిపోయింది. కానీ అక్కడ ఎవరో ఉండడం వల్ల తనని కాపాడారు. త్రుటిలో తప్పిన ప్రమాదం. కానీ అక్కడే ఉన్న ఒక సాధువు దేవ్ వైపు చూశాడు. ఏంటి, నీ కళ్ళ ముందే అని అనుకున్న వాళ్ళు చచ్చిపోయారా అని అన్నారు ఆయన. దాంతో దేవ్ కోపంగా, మీరు సాధువులా ఉన్నారు. అవును, నా కుటుంబం నా కళ్ళ ముందే ఒక్కొక్కరిగా నాకు ఇష్టమైన వాళ్ళందరూ చనిపోతున్నారు. మీ దేవుడే వాళ్ళను తీసుకెళ్ళిపోతున్నాడు అని దేవ్ కోపంగా అరిచి చెప్పాడు. కానీ ఆ మాటకు ఆయన చిరునవ్వు నవ్వి, ఏదైనా కూడా కారణం లేకుండా జరగదు నాయనా. నువ్వు ఇప్పుడు నీ మనసులో ఒక్కటి రన్ అవుతుంది కదా, నీకు నీ మీద ప్రేమను చూపించిన వాళ్ళు దూరం అవుతున్నారని. ఒకవేళ అది నిజమేనేమో అని అప్పుడెప్పుడో ఆ సాధువు చెప్పిన మాటలు అది దేవ్ మైండ్లో పూర్తిగా నాటుకుపోయాయి. కానీ ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు. దేవుడు ఎప్పుడు ఏ బంధాన్ని కలపాలి అనుకుంటే అప్పుడు ఆ బంధాన్ని కలుపుతాడు. కష్టాల తర్వాత కలిసిన బంధం చాలా బలంగా ఉంటుంది. ఈజీగా దొరికిపోతే దాని వాల్యూ మనిషికి తెలియదు. గొడవలతో స్వార్థాలతో విడిపోతారు. దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షను నెగ్గి గెలిచి ప్రేమను దక్కించుకున్నవాడే నిజమైన ప్రేమికుడు అవుతాడు. తను నీకన్నా వయసులో చిన్నది. నువ్వు తనని నిజంగా ఇష్టపడుతూ ఉంటే తనని ప్రపంచాన్ని చూడని, తనని గెలవని తన వయసు వచ్చేసరికి తనను పెళ్లి చేసుకో. శివయ్య ఎలా జరగాలి అని తలరాతలో రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అని ఆయన అనేసరికి అప్పుడు దేవ్కి అది ఆయన పాజిటివ్గా చెప్పినా కూడా నెగిటివ్గానే అర్థమయ్యింది. ఇక్కడ తన అత్తయ్య, మామయ్య మరియు తాతయ్య ఎక్కడున్నారా అని అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చాడు దేవ్. వాళ్ళు అతడికి కొద్ది దూరంలో కనిపించేసరికి అక్కడే కాశీలో ఎవరికో జాతకాలు చూపిస్తూ కనిపించారు. అది తార జాతకం. గోడ చాటును నిలబడి చిన్నపిల్లాడు కాబట్టి చూస్తూ ఉన్నాడు దేవ్. అందులో ఈ అమ్మాయికి ప్రాణం ఉంది తల్లి, ప్రాణగండం ఉంది తల్లి, పైగా ఆల్రెడీ ఈ అమ్మాయి వివాహం అయిపోయినట్టు చూపిస్తుంది అని ఆయన అంటూ ఉంటే దేవ్కి గుర్తొచ్చింది తనకు తాళి కట్టడం. కౌశల్య గారు, మాకు ఈ విషయాలు ఇవి తెలియలేదు పూజారి గారు అని అంటూ ఉంటే అప్పుడే తార తాతయ్య, నాకు తెలుసు కౌశల్య, ఆ రోజు దేవ్ అమ్మ నాతో చెప్పింది. ఇలా జరిగింది. వాళ్ళిద్దరికీ పెద్దయిన తర్వాత వాళ్ళ ఇద్దరి మనసులు ఒకటే అయితే పెళ్లి చెయ్యండి మామయ్య అని ఆ విషయం నాకు తెలుసు అని ఆయన అన్నాడు. మళ్ళీ పూజారి గారు మాట్లాడుతూ, అయ్యా, నాకు తెలిసి గడియలు సరిగ్గా లేవు. వాళ్ళిద్దరి మధ్య ముడిపడిన బంధం తెగిపోతుంది. పైగా అది ముగ్గురితో ముడిపడినట్టు చూపిస్తుంది. మీ అమ్మాయి జీవితంలో తాళి కట్టే సమయంలో ముగ్గురు కనిపిస్తున్నారు. అది రెండో పెళ్ళిలో అనేసరికి వాళ్ళు షాక్ అయ్యారు. రెండో పెళ్ళి ఏంటండి అని అడిగారు. అనేసరికి, అవునమ్మా, మీ అమ్మాయి మొదటి బంధం తెగిపోతుంది. అది ఏంటి అంటే ఏమి అని చెప్పలేను. కానీ ఫ్యూచర్లో
ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు తల్లి. ప్రస్తుతానికైతే బాబుగారికైతే ఏం ప్రమాదం లేదు దేవ్బాబుకి. కానీ తారమ్మాయి గారికి ఏదో ప్రమాదం గోచరిస్తుంది. నాకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరినీ కొంచెం దూరంగా ఉంచడమే బెటర్ అని అనుకుంటా. ఆ అమ్మాయికి ఆల్రెడీ కొన్నిసార్లు ఏవో ప్రమాదాలు జరిగాయి అనుకుంటా అని పూజారి గారు చెబుతూ ఉంటే వాళ్ళకు భయం వేసింది. కౌశల్య గారు ముందుకు వచ్చి, ఒకవేళ ఏవైనా హోమాలు లేదా ఇంకా ఏదైనా చేయిస్తే సెట్ అవుతుందా పూజారి గారు అని అడిగింది కౌశల్య గారు. దానికాయన, మనం ఏం చేయలేం తల్లి, కాలమే వీటికి సమాధానం ఇస్తుంది. ఇప్పటికైతే ఆ శివుడికి అభిషేకం చెయ్యండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ దేవ్ మనసులో అది నిలిచిపోయింది. ఒకవేళ నిజంగానే తనతో తార ఉంటే తనను ప్రమాదం ఏమైనా, తన అమ్మా నాన్నలాగే చనిపోయారు. తనతో ఉన్నప్పుడే తన నాన్నమ్మ కూడా, తన నాన్న అమ్మ చనిపోయిన తర్వాత తన నాన్నమ్మే లోకంగా బ్రతికాడు దేవ్. ఆవిడ వెంటే తిరిగేవాడు. అసలు చనిపోతుంది అని కూడా అనుకోలేదు. నిద్రలోనే ప్రశాంతమైన చావు ఆవిడది. అవన్నీ గుర్తు వచ్చి మళ్ళీ దూరంగా ఆడుకుంటూ ఉన్న తార కనిపించి కన్నీళ్లతో ఆమె వైపు చూశాడు. కానీ ఏం మాట్లాడకుండా తన వెనక వచ్చి నిలబడిన తన తాతయ్య తన కుటుంబాన్ని చూసి మెల్లగా వాళ్ళ వైపు తిరిగి, మీరు జాతకం చూపించి మంచి పనే చేశారు. అయినా నాదే తప్పు. మీ లైఫ్లోకి రావడం, నేను మీ లైఫ్లోకి రాకుండా ఉంటే తాతయ్య నీ కొడుకు బ్రతికేవాడు, నీ మేనకోడలు బ్రతికుండేది, అత్తయ్య అని మీ అన్నయ్య కూడా బ్రతికుండేవాడు కదా అని ఏడుస్తూ వాళ్ళను హక్ చేసుకున్నాడు దేవ్. కానీ వాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు దేవ్, దీంట్లో నీ తప్పేం లేదు నాన్న. అది కాలం, అదే అదే కలి అదే కాలం తప్పు. వాళ్ళు టైం అయిపోయింది, దాంతో వెళ్ళిపోయారు. దీంట్లో నీ తప్పేముందిరా అని వాళ్ళు ఓదార్చారు. అయినా కూడా అతడు నార్మల్ అవ్వలేదు. అప్పటి నుంచి అలా కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల దేవ్కి భయం వేసింది. తారా దగ్గరికి వెళ్ళాలి అంటే ఒకవేళ తనకి ఏదైనా అయితే తట్టుకోలేడు కాబట్టి దాంతోనే తనకు దూరంగా ఉన్నాడు. కానీ ఏ రోజు తనని ఒంటరిగా వదిలేయలేదు దేవ్. ఆమె కోసం ఆమె కాలేజ్ ముందు వెయిట్ చేసేవాడు. తన కార్ పక్క నుంచి వెళ్తూ ఉంటే తన వైపే కార్లో నుంచి చూస్తూ ఉండేవాడు. తన కోసం చేయని పని అంటూ లేదు. తనంటే అంత పిచ్చి దేవ్కి కూడా. ఇక ఇప్పుడు దేవ్ ఇంటి నుంచి బయటికి వచ్చాడు. అలా వచ్చిన అతడికి నటాషా కాల్ చేసింది. దేవ్, నువ్వు చెప్పమన్నట్టే చెప్పాను అంటూ ఆమె మాట్లాడేసరికి, మళ్ళీ ఎందుకు కాల్ చేశావు అని కోపంగా అడిగాడు. ఆమె అతనిపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆ విషయం అతనికి తెలుసు. కానీ అతడికి ఇప్పుడు పట్టించుకునే పొజిషన్లో అతడు లేడు. దాంతో ఆమె భయపడుతూ సారీ చెప్పి ఫోన్ కట్ చేసేసింది. దేవ్ మౌనంలోకి వెళ్ళిపోయాడు. టైం అలా గడుస్తూ ఉంది. తార కూడా కనీసం ఇంట్లో దేవ్ ఉన్నాడని ఇంట్లో ఫుడ్ కూడా తినడం లేదు. ఆ రోజు దేవ్ అన్న మాటలకు బయట తనకంటూ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆ డబ్బుతోనే తన మమ్మీకి, నేను ఇంట్లో ఉంటున్నందుకు రెంట్ ఇస్తున్నా మమ్మీ అని అంటూ కోపంగా ఉక్రోషంగా మాట్లాడింది. పెద్దవాళ్ళు ముగ్గురు దేవ్కి తారాకు మధ్య నలిగిపోతూ ఉన్నారు. దేవ్ ఆమె కోపంలో చేస్తున్న పనులకు నవ్వుకుంటూ, ఒకవైపు ఆమె పనుల వల్ల కష్టపడుతుంది అని బాధ వేస్తున్నా తప్పదు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు దేవ్. అలా ఒకరోజు ఉదయం తను పార్ట్ టైం జాబ్కి వెళ్దామని చెప్పి రెడీ అయ్యి బయటికి వచ్చిన తనకు ఎదురుగా వైభవ్ తన ఫ్యామిలీతో ఊహించని వాళ్ళ రాకకు తార షాకింగ్గా, ఇతడు వైభవ్ కదా, అయినా మా ఇంటికి ఎందుకు వచ్చాడు ఏంటి అని ఆలోచిస్తూ ఉంది. అప్పుడే వైభవ్ ముందుకు వచ్చి, ఎలా ఉన్నావు తారా అని అడిగాడు. ఆమె కూడా చిరునవ్వుతో బాగున్నాను అంటూ ఇద్దరు ఒక ఫ్రెండ్స్లా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆఫీస్కి వెళ్ళేవాడల్లా
ఆగిపోయి ఉరిమే కళ్ళతో చూస్తూ ఉన్నాడు వాళ్ళ వైపు. కానీ ఇద్దరి వైపు చూసినా కూడా ఇద్దరు అతడి వైపు చూడలేదు. అతడు అక్కడ ఉన్నాడు అనే ఆలోచన కూడా వాళ్లకు రాలేదు ఆ నిమిషం. అప్పుడే వైభవ్ నాన్నగారు అక్కడే దేవ్ ఉండడంతో, ఎలా ఉన్నావు దేవ్ అని అడిగారు. దాంతో అతడు ఆయన కూడా బిజినెస్ మ్యాన్ కావడం వల్ల బిజినెస్ ద్వారా తెలిసినవాడు, దాంతో పెద్దవారు, అందుకోసమే చిన్న చిరునవ్వుతో బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు అని పలకరించాడు. అప్పుడే కౌశల్య అండ్ ప్రసాద్ గారు కూడా వచ్చి వాళ్ళను పలకరించారు. ఆ తర్వాత అందరినీ కూర్చోమని చెప్పి వాళ్ళకి కూల్ డ్రింక్స్ అండ్ స్వీట్స్ తెప్పించి పెట్టారు. కొద్దిసేపటి వాళ్ళ మాటల తర్వాత వైభవ్ అమ్మగారు లేచి కౌశల్య గారి చెయ్యి పట్టుకొని, కౌశల్య గారు, మేము మీకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసు, అలాగే అదే చనువుతో అడుగుతున్నాం, మీ అమ్మాయి మా అబ్బాయి ఇద్దరూ పెళ్లి చేస్తే చూడచుక్కనైన జంట, మాకు ఒక్క రూపాయి కూడా కట్నం వద్దు, మేము అమ్మాయికి నగలు బట్టలు అన్నీ మేమే పెట్టుకుంటాం, మాకు ఒక్కగానొక్క కొడుకు, మీకు లేదని కాదు, మీకు మేము ఇదంతా చెబుతుంది మాకు తెలుసు, దేవ్నంద తలుచుకుంటే మా ఆస్తికి రెండింతల ఆస్తిని తన మర్దలకి ఇవ్వగలడు, కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మా ఇంటికి మీ ఇంటి మహాలక్ష్మిని అడుగుతున్నాం అని ఆవిడ అనేసరికి తార ఏం ఆలోచించలేదు. తన అమ్మా నాన్న ఏదో మాట్లాడబోయారు, కానీ తనే స్టాండ్ తీసుకొని పక్కనే ఉన్న దేవ్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. నాకు ఈ పెళ్ళి ఇష్టమే ఆంటీ అంటూ దేవ్ కళ్ళ వైపు చూస్తూ చెప్పింది. మళ్ళీ వైభవ్ వైపు చూసి, ఆంటీ ఇప్పుడిప్పుడే పెళ్ళి వద్దు, నేను కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, ఒక 2 మంత్స్కి ఎగ్జామ్స్ అయిపోగానే మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, అంతవరకు మీకేం ఇబ్బంది లేదు కదా అని ఆమె మాట్లాడింది. అక్కడ అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. ఎప్పుడు చాలా నెమ్మదిగా, చాలా సాఫ్ట్గా మాట్లాడే తార ఇలా అందరి ముందు ఆలోచించే తార ఇలా డేరింగ్గా సమాధానం ఇవ్వడం అందరూ అలా చూస్తూ ఉన్నారు. ప్రసాద్ గారికి, కౌసల్య గారికి అర్థమయ్యింది. అలా ఎందుకు చేస్తుందో, అదంతా దేవే చేతులారా చేసుకుంది కాబట్టి వాళ్ళు కూడా ఆ క్షణం ఏం మాట్లాడలేకపోయారు. దాంతో వైభవ్ అమ్మగారు, నువ్వు మా అమ్మాయివి అని అనిపించుకోవడానికి తార కోసం ఒక ఉంగరం, అలాగే ఒక బ్రాస్లెట్, అలాగే ఒక చైన్, అన్నీ సింపుల్గా ఉండేవి తీసుకువచ్చి తనకు వేసి వాళ్ళ ఫ్యామిలీతో సెల్ఫీలు కూడా తీసుకొని చాలా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆమె వైభవ్తో నవ్వుతూ మాట్లాడుతూనే ఉంది. ఆమె కళ్ళలో బాధ, పెదాలపై చిరునవ్వు దేవ్కి అర్థమవుతుంది. కానీ అతడు ఏం మాట్లాడలేదు. ఆఫీస్కి వెళ్ళాలి అని అనిపించలేదు. అలాగే కూర్చొని వైభవ్ పేరెంట్స్ అక్కడే ఉంటే వాళ్ళు ఏదో మాట్లాడిస్తూ ఉంటే వాటికి సమాధానం చెప్తూ ఒక కంట తార, వైభవ్ నవ్వుకుంటూ ఇల్లు చూస్తూ ఇల్లు మొత్తం తిరుగుతూ ఉన్నారు. అప్పుడే తార కావాల్సిందే దేవ్కి కనిపించేలా తను కాళ్ళ స్లిప్ అయి పడిపోతున్నట్టు యాక్ట్ చేసింది. అది దేవ్కి అర్థమవుతుంది. అయినా సైలెంట్గా ఉన్నాడు. కానీ వైభవ్ ఆమెని పడిపోకుండా పట్టుకున్నాడు. అది నచ్చలేదు దేవ్కి. ఎలా అంటే అతడు టచ్ చేశాడు అన్న ఊహ కూడా అతడు తట్టుకోలేకపోతున్నాడు దేవ్. అప్పుడే మెయిడ్ వచ్చి అతడికి జ్యూస్ గ్లాస్ ఇవ్వడంతో ఆ గ్లాస్ అతడి చేతిలో జస్ట్ పట్టుకోగానే పగిలిపోయి అతని చేతి నుంచి రక్తం కారుతూ ఉంది. తారకి ఊపిరి ఆగిపోయిన ఫీలింగ్. అతడి చేతి నుంచి రక్తం కారుతూనే ఉంది. వెళ్ళాలి వెళ్ళాలి ముందుకు అని అడుగు వెయ్యాలి అని అనుకుంది. కానీ ఇప్పుడు కూడా అతడి చేతిని రక్తం కారుతుంది కాబట్టి పట్టుకున్నాను అని తప్పుగా అంటే ఇప్పుడు కూడా ఆమె క్యారెక్టర్ని జడ్జ్ చేస్తే నోవే నేను వెళ్ళను అంటూ ఆమె వెనక్కి అడుగు వేసింది. ఆమె కంట్లో నిమిషానికి కన్నీళ్ళు
ఎక్కువవుతున్నాయి. వైభవ్ గమనించాడు. ఆమె పక్కనే ఉండడం వల్ల ఆమె ఒక్క నిమిషం ఇంకా అక్కడే ఉంటే అన్నీ మర్చిపోయి ఆమె పైపడిన బాధను కూడా నిందను కూడా మర్చిపోయి అతడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఏం మాట్లాడకుండా ఆమె గదివైపు పరుగు తీసింది. వెళ్ళిపోతున్న ఆమెను వెనక నుంచి చూసిన వైభవ్ అతడు కూడా అక్కడి నుంచి వెళ్ళాడు. ప్రసాద్, కౌశల్య గారు, కాళీ, వైభవ్ పేరెంట్స్ అందరూ హాల్లోనే ఉన్నారు. అతడి చేతికి క్లీన్ చేసి కట్టు కడుతూ ఉన్నారు. కావడం వల్ల ఎవరూ తారని గమనించలేదు. తార గదిలోకి వెళ్ళి మోకాళ్ళలో తల పెట్టుకుని ఏడుస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఐ హేట్ యూ, ఐ హేట్ యూ అంటూ ఉంది. ఆమె నోటి నుంచి మాట కూడా రావడానికి ఇబ్బంది పడుతూ ఉంది. అప్పుడే ఆమె తలపై ఎవరిదో చెయ్యి మెల్లగా తలపైకి ఎత్తి తనకు వైభవ్ కనిపించాడు. అతడిని చూసి మెల్లగా కన్నీళ్లను తుడుచుకొని పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ అతడు అందించేసరికి వాటిని తాగి అతడి వైపు బాధగా చూసింది. మళ్ళీ ఆమె నోరు తెరిచి సారీ అని చెప్పింది. అతడు చిన్న చిరునవ్వుతో ఏం పర్లేదు, నిజం చెప్పాలంటే కొంచెం బాధగానే ఉంది. మనం ప్రేమించే అమ్మాయి మనసులో మనం మాత్రమే ఉండాలి అనే స్వార్థం ఎవరికైనా ఉంటుంది. కానీ దేవ్ లాంటి అబ్బాయి చాలా రేర్ పర్సన్. అసలు అతడు బిజినెస్లోకి అడుగుపెట్టిన తర్వాత లెక్కలేనంత మంది శత్రువులు వచ్చారు. అలాగే అసలు ఎప్పుడు నవ్వడు. దేవ్కి ఎక్స్ప్రెషన్ అస్సలు ఉండదు. కానీ అతడు ఒక్క చోట మాత్రమే తనలో ఉన్న ఫీలింగ్స్ని బయట పెడతాడు. అది కోపాన్నైనా, బాధనైనా, ప్రేమనైనా, దేన్నైనా అని అతడు అంటూ ఉంటే ఆమె అర్థం కానట్టు చూసింది వైభవ్ వైపు. తారా, నాకు తెలిసి దేవ్ నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు అని అతడు అనేసరికి తార కోపంగా లేదు, వాడు ఎప్పుడు నన్ను ప్రేమించలేదు, వాడు నన్ను అర్థం చేసుకోలేదు అని ఆమె ఏడుస్తూనే ఎర్రటి కళ్ళతో చెప్పింది. వైభవ్ ఆమె వైపు చూసి నవ్వి దా ఇలా కూర్చో అంటూ ఆమెను బెడ్పై కూర్చోబెట్టి నీ హాస్టల్లో నీ రూమ్మేట్ శ్వేత ఉంది కదా అని అడిగాడు. తార నా ఫ్రెండ్ పేరు నీకెలా తెలుసు అని డౌట్గా అడిగింది. వైభవ్ నవ్వుతూ తను నా సిస్టర్, మా బాబాయ్ కూతురు. నేను ఒకసారి తనని చూడటానికి 6 months బ్యాక్ అనుకుంటా మీ హాస్టల్కి వచ్చా. అప్పుడు వైట్ కలర్ చుడిదార్లో గుడికి వెళ్తున్నావు అనుకుంటా. చాలా అందంగా సింపుల్గా మేకప్ వేసుకోలేదు, ఎక్కువగా మేకప్ వేసుకోలేదు. అందుకే నాకు చాలా నచ్చావు. నీలో ఒక ప్యూర్ స్మైల్ ఉంటుంది తారా, సెల్ఫిష్నెస్ ఉండదు, మంచితనం ఉంటుంది. అవన్నీ కూడా నాకు నచ్చాయి. దాంతో నా చెల్లిని అడిగా నువ్వు ఎవరు అని. అది ఏం చెప్పిందో తెలుసా? తన మీద ఆశలు వదిలేసుకోరా అన్నయ్య, తను నీకు సెట్ కాదు అని అంది. ఏమి, ఎందుకు సెట్ కాదు? నాకు చాలా నేను ఆ తర్వాత చాలా ఆర్గ్యూ చేసిన తర్వాత తను నాకు ఒక మ్యాటర్ చెప్పింది. నీకు దేవంటే చిన్నప్పటి నుంచి ఇష్టమని నువ్వే తనకు చెప్పావంట కదా. ఆ విషయం నాకు చెప్పింది. ఒకవేళ అయితే ఉండొచ్చు, నువ్వు నీ బావని మర్చిపోయి నన్ను ప్రేమిస్తావేమో నేను అంత ప్రేమను చూపిస్తే అని తన్ని నేను కన్విన్స్ చేయాలని చూసా. కానీ అప్పుడు శ్వేత చెప్పింది, దేవ్ నువ్వు అనుకుంటున్నావు అతడు నిన్ను వదిలేశాడు అని. నువ్వే అతన్ని ఎప్పుడు నిన్ను వదలలేదు. నిజానికి అతను ఎప్పుడు నిన్ను వదలలేదు. నిన్ను హాస్టల్కి పంపించాడు. నీ వెంటే అతడు కూడా వచ్చాడు. అక్కడే ఉండి బిజినెస్ చూసుకుంటూ ఒకవైపు దూరం నుంచి నిన్ను చూసుకుంటూ కాలేజీలో నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తన మనుషుల్ని పెట్టి ర్యాగింగ్ లాంటివి నీ దరిదాపుల్లో కూడా రాకుండా చూసుకున్నాడు. అలాగే నువ్వు ఎగ్జామ్స్లో డల్ అవుతూ ఉంటే అతలే లెక్చర్స్కి చెప్పి నీకు ఇబ్బంది కలగకుండా నెమ్మదిగా లక్షలకు పోసి వాళ్లకు నిన్ను తిట్టకుండా నెమ్మదిగా నేర్పించమని నీకు మాత్రమే స్పెషల్ క్లాసులు తీసుకునేలా చేశాడు. రోజు నైట్ ఎప్పుడన్నా తనకు నిద్ర పట్టదు, స్లీపింగ్ పిల్స్ టాబ్లెట్స్ వేసుకున్న ఆ రోజు అతను టాబ్లెట్స్
అతడి టాబ్లెట్స్ ఏంటో తెలుసా? అది నువ్వే హాస్టల్ దగ్గరికి వచ్చి వార్డెన్కి డబ్బులు ఇచ్చి నీతో పాటు నీ ఫుడ్లో నువ్వు స్పృహ లేకుండా ఉండటానికి ఏవో స్లీపింగ్ టాబ్లెట్స్ వేసి ఆ తర్వాత అతడు ఆ నైట్ అంతా నీతో నీ పక్కనే నిన్ను హక్ చేసుకొని పడుకునేవాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అంటూ ఫోటో కూడా అతడే చూపించాడు. తారకి తన మొబైల్లో ఈ ఫోటో నాకు శ్వేత పంపించింది అని చెప్పాడు. తారక్ కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. ఇంత ప్రేమ, మరి ఇంత మోసం ఎందుకు? ఆమెకు అర్థం కాలేదు. అప్పుడే అతడు, నాకు తెలుసు, నేను కొంచెం స్వార్థంగానే ఆలోచించాను తారా. ఇక్కడికి వచ్చా. ఈరోజు కూడా కాదు, ఆ రోజుకు వస్తుందా? నువ్వు దేవ్ నటాషా కోసం గొడవ పడ్డారు కదా ఇద్దరు. ఆ రోజు నా ఫ్యామిలీతో నేను మీ ఇంటికి వచ్చా. జస్ట్ ఒక రాయి అయితే వేద్దామని అనుకున్నా. కానీ ఆ రోజు మీ ఇద్దరి మాటల్లో నాకు అర్థమైంది. తను నిన్ను ఎందుకో దూరం పెడుతున్నాడు. కానీ ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. అంతెందుకు, నువ్వు పార్క్ వెళ్ళావు కదా ఆ రోజు కూడా అతడు మార్నింగ్ నుంచి నైట్ వరకు నీ వెంటే కాపలాగా నీకు రక్షకుడుగా ఉన్నాడు. నిన్ను ఇంటి దగ్గర తీసుకొచ్చి డ్రాప్ చేసినప్పుడు నా కార్ వెనుక ఇంకో కార్ ఫాలో అయ్యింది. అది దేవ్దే. ఎందుకంటే అది అతడి దగ్గర మాత్రమే ఉంది. అతడి కోసం స్పెషల్గా అతనే చేయించుకున్నది అది. అలా అతడే నాకు తెలుసు. ఆ రోజు మేము పెళ్లి చూపులకు వచ్చాం. కానీ నువ్వు దేవ్తో అన్న మాటలు నేను విన్నాను. కానీ నీ గొడవ తర్వాత నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు. అదేదో నన్ను పెళ్లి చేసుకుంటే నేను మార్చుకోవచ్చు నిన్ను అనుకున్నా. ఆ స్వార్థంతోనే ఒక 2 వారాలు నిన్ను పీస్ఫుల్గా వదిలేయాలి అనిపించింది. అందుకే ఈ 2 వీక్స్ వదిలేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ పెళ్లి చూపులకు వచ్చా. కానీ ఇప్పుడు కూడా తప్పు చేశాననిపిస్తుంది. ఎందుకంటే నువ్వు పడిపోతున్నప్పుడు నిన్ను నేను పట్టుకున్నా. అది దేవ్కి నచ్చలేదు. కోపం వచ్చింది. ఆ కోపంతోనే అతడి చేతికి గాయం చేసుకున్నాడు. అతడి రక్తాన్ని చూడగానే అన్ని మాటలు అన్న నువ్వు మర్చిపోయావు. ఎందుకంటే ఆ మాటల కన్నా అతని మీద నీకు ఉన్న ప్రేమే ఎక్కువ. కాబట్టి అతన్ని వదులుకోకు. ఏదో జరిగింది. ఈరోజు కాకపోతే ఇంకో రోజు తెలుస్తుంది. అది అతడు వెంటపడు. అలాంటి వాడి ప్రేమ దక్కితే చాలా చాలా బాగుంటుంది. దేవ్ది నీది చాలా మంచి జోడి. ఆల్ ద బెస్ట్ అని చెప్పాడు వైభవ్. ఆమె అతడిని చూసి సైడ్ హగ్ చేసుకొని, నిజంగా నీలాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి. నీకన్నా నాకన్నా మంచి అమ్మాయి దొరకాలని నేను కోరుకుంటున్నా వైభవ్ అని చిరునవ్వుతో చెప్పింది తార. అతడు కూడా ఆమెతో కొద్దిసేపు మాట్లాడి తర్వాత ఇద్దరూ కలిసి కిందికి వచ్చారు. అప్పటికే చాలాసేపటి నుంచి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. కిందకు వచ్చి మాట్లాడుతూ వైభవ్ అందరికీ బాయ్ చెప్పాడు. వైభవ్ పేరెంట్స్ కూడా బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. దారిలో తన పేరెంట్స్తో మాట్లాడి ఈ పెళ్ళి జరగదని చెప్పాడు వైభవ్. అలాగే తార తన మెడలో వేసిన చైన్, బ్రాస్లెట్ అండ్ రింగ్ అన్నీ కూడా తిరిగి ఇచ్చేసింది. అతడు ఉంచుకోమన్నా కూడా ఇది నీ భార్యకు దక్కాల్సింది అని నవ్వుతూ, నీ పెళ్ళికి పిలువు, నేను మా బావ తప్పకుండా వస్తాం అని చెప్పింది తార. కానీ మొదటిసారి చూడగానే ఇష్టపడ్డ అమ్మాయి అంత ఈజీగా మర్చిపోలేనేమో అని అనుకుంటూ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు వైభవ్. ఇక్కడ మన తారపాప ఏం పట్టించుకోకుండా నీట్గా ఫ్రెష్ అయ్యి ఎప్పటిలా తను ఈరోజు వరకు కూడా వెళ్ళలేదు. అలాగే తన ఇంట్లో ఫుడ్ కూడా చాలా రోజుల నుంచి తినడం మానేసింది. కానీ ఈరోజు ఫుడ్ వాళ్ళమ్మ నాన్ వెజ్ వండి డైనింగ్ టేబుల్ పైన పెట్టి ఇచ్చింది. అప్పుడే ప్రసాద్ గారు మరియు కౌశల్య గారు కూడా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. దేవ్కి దెబ్బ తగలడంతో, పైగా తనకు పెళ్లి చూపులు తారకు అనే విషయం అతడు
తీసుకోలేక ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజంతా. మన తార పాప నవ్వుతూ వెళ్ళి ఎప్పుడూ లేనిది ఆ గొడవ తర్వాత వెళ్ళి వాళ్ళ తాతయ్య పక్కన కూర్చొని ఆయన రోజు అడుక్కుంటున్న ఫుడ్ ఇంట్లో తినమని చెప్పినా తిన తినని తిననిది ఈరోజు వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మమ్మీ ఏం చేశావు ఆకలేస్తుంది అంటూ ఎప్పుడూ లేని చలాకితనం కూతుర్లో ఈరోజు కనిపించింది ఆవిడకి. ఒక్క నిమిషం భయం వేసింది. అలా చూస్తూ ఉంటే ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు, నీ కూతురు అందకత్తేనే, అలా చూడకో దిష్టి తగులుతుంది, అసలే ఆకలేస్తుంది, ఏం వండావో పెట్టు అని అంది తార. కౌశల్య గారు ఏం మాట్లాడకుండా తార ప్లేట్లో ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ వడ్డించారు. కానీ అక్కడే ఉన్న అతడికి దెబ్బ లెఫ్ట్ హ్యాండ్కి తగిలింది కాబట్టి రైట్ హ్యాండ్తో ఫుడ్ తింటూ ఆమె వైపు చూశాడు. కానీ ఆమె అది పట్టించుకోకుండా మళ్ళీ రెండోసారి పెట్టించుకొని ఫుల్లుగా లాగించింది. అందరికీ తేడా కొట్టేసింది. షాకింగ్. అలా చూస్తూ ఉన్నారు. అప్పుడే తార తినేసి టీవీ దగ్గరికి వెళ్ళి టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తూ పిచ్చి పిచ్చిగా ఎగురుతూ ఉంది. అందరికీ సగం ఫ్యూజులు ఎగిరిపోయాయి. తినకుండా అలా చూస్తూ ఉన్నారు. ప్రసాద్ గారు కంగారుగా కౌశల్య దేవ్ తనని పట్టించుకోవడం లేదని బాధతో తన మెంటల్ కండిషన్ ఏమైనా దెబ్బతిందా తను బాధపడ్డారు. ఆయన బాధపడ్డారు. కౌశల్య గారు అయ్యో అదేం లేదండి, అది మనతో ఎప్పట్లానే నార్మల్గానే మాట్లాడుతుంది అంటూ వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే దేవ్ వైపు వాళ్ళ తాతయ్య చూసి మళ్ళీ తను ఏమైనా అన్నావా దేవ్, ఎందుకు తను అలా ఉంది అని అన్నాడు ఆయన. దేవ్ ఏమో తాతయ్య, వైభవ్ పెళ్ళి చేసుకుంటాను అని తనే చెప్పింది కదా, అంటే నా మీద పంతం నెక్కించుకుంది కదా, వాళ్ళు ఒక్క రూపాయి కూడా మనల్ని ఆస్తి ఇవ్వమని అడగలేదు కదా, ఆ సంతోషంలో ఉందనుకుంటా అనేసి తినాలి అనిపించక ప్లేట్లో చెయ్యి కడిగేసి వెళ్ళిపోయాడు దేవ్. అలా ఆ రోజంతా ఇంట్లోనే ఆమె ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తూ ఇన్ని రోజులు ఆమె చెయ్యకుండా దాచేసిన అల్లరినంతా బయట పెట్టేసి గెంతులు వేస్తూ ఇల్లంతా తిరిగింది తార. నైట్ దేవ్ వచ్చాడు. దాదాపు సమయం 12 అవుతుంది. కానీ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎందుకంటే కౌశల్య గారు, ప్రసాద్ గారు మరియు దేవ్ తాతయ్య ముగ్గురు కలిసి గుడిలో ఏదో పూజ ఉంది అని అనడంతో వాళ్ళు వాళ్ళ సొంతూరులో ఉన్న ఆ గుడి దగ్గరికి రేపు పూజ ఉంది అనేసరికి ఇప్పటికిప్పుడు బయలుదేరారు. సాయంకాలంగా తారను కూడా రమ్మని చెప్పారు. కానీ తను రాను అంది. దేవ్ ఇంటికి వచ్చాడు. తార తన గదిలో ఏదో మొబైల్లో చూస్తూ ఉంది. వస్తున్న దేవ్కి ఎదురుగా పని మనిషి వచ్చి బాబుగారు, కౌశల్య అమ్మగారు, ప్రసాదయ్య గారు, పెద్దయ్య గారు ముగ్గురు కలిసి ఊరికి వెళ్ళారు అని మేడ్ చెప్పేసరికి దేవ్ కొంచెం కోపంగా ఎందుకు అని అడిగాడు. మేడ్ చెప్పడానికి సంకోచించింది. ఎందుకంటే దేవ్కి దేవుడంటే ఇష్టం ఉండదు. అందుకోసమే కౌశల్య గారు దేవ్కి చెప్పకుండా దేవుడు మ్యాటర్ కాబట్టి సైలెంట్గా వెళ్ళిపోయారు ముగ్గురు. అప్పుడే దేవ్ని కోపంగా ఆ మేడ్ వైపు చూసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే సార్ డిన్నర్ ప్రిపేర్ చేశాను, ఇంకా మీరు తినలేదు అని మాట వచ్చి రాక తడబడుతూ దేవ్ వైపు చూసి చెప్పింది ఆ మేడ్. కానీ దేవ్ మాత్రం నాకు ఆకలి కాలేదు అనేసి వెళ్ళిపోయబోయాడు. అప్పుడే మేడ్ సార్ మీకోసం తార మేడం కూడా తినకుండా అలాగే ఉన్నారు సార్ అని అంది. ఒక్క నిమిషం వెళ్ళేవాడల్లా ఆగిపోయాడు. తార తినలేదా, తార వెళ్ళలేదా అని అడిగాడు. లేదు సార్, కౌసల్య మేడం చాలా అడిగారు కానీ తార మేడం నేను రాను అని గట్టిగా చెప్పారు అనడంతో ఎందుకో తెలియదు ఒకంత సంతోషం. నీకు టైం అవుతున్నట్టుంది కదా, నువ్వు వెళ్ళు అన్నాడు దేవ్. సార్ మరి మీకు ఫుడ్ అని అంది ఆ మెయిడ్. పర్లేదు
అన్నీ టేబుల్పై పెట్టావు కదా, నువ్వెళ్ళు, నీకు లేట్ అవుతుంది, నేను పెట్టుకొని తింటాను అని చెప్పాడు. అతడు తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆ మరుక్షణమే పనివాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. అప్పటికే టైం 8 అవుతుంది. దాంతో దేవ్ ఫ్రెష్ అయి బయటికి వచ్చాడు. ఆ తర్వాత తార గదివైపు అడుగులు పడ్డాయి. కానీ ఒకంత ముందుకు అడుగు వేస్తూ మళ్ళీ అడుగు వెనక్కి వేశాడు. తారే తనకు ఆకలి వేసి తన రాక్షసుడు వచ్చాడో లేదో అని ఏవేవో పిచ్చి ఆలోచనలతో బయటికి వచ్చింది. కానీ తన గది ఎదురుగా దేవ్ కనిపించాడు. దేవ్కి మనసులో అనిపించింది, ఒక్కరోజైనా కనీసం ఆమెతో హ్యాపీగా గడపాలి, నవ్వుతూ ఉండాలి, ఆమెతో మాట్లాడకపోయినా ఆమె ఏం చేస్తున్నా ఆమెను దగ్గర నుంచి చూడాలి, దానికి ఈరోజే సరైన సమయం అని అనుకున్నాడు. అందుకని గొడవ పడకూడదు ఈరోజు, ఈరోజు మాత్రం అని అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడే మన పాప యాటిట్యూడ్గా బాబ్లా దేవ్ ముందుకు వచ్చి చిటిక వేసి అతడి మొహంపై అతడు ఐబ్రో రైజ్ చేశాడు. కానీ మన పాప భయపడలేదు. ఆమె యాటిట్యూడ్ చాలా వరకు మారింది. అది అతడికి అర్థమవుతుంది. కానీ ఇంకా ఇంకా నచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు? ఆమె చేసే ప్రతి పని అతడికి ఒక అద్భుతం. ఇప్పుడు కూడా చిటిక వేసి నాకు ఆకలవుతుంది, నీకు తినాలనిపిస్తే వచ్చి తిను అని అంటూ డైనింగ్ టేబుల్ వైపు అడుగులు వేసింది. అతడు నవ్వుకుంటూ ఆమె వేసే అడుగుల్లోనే అడుగు వేసుకుంటూ వెళ్ళాడు. లైట్గా చపాతీ పెట్టుకొని కర్రీ వేసుకొని తినడం మొదలు పెడితే ఆమె ఆమె వడ్డిస్తుంది అని అనుకున్నాడు. కానీ ఆమె ఏం పట్టనట్టు తన ఎదురుగా చైర్లో కూర్చుంది. అప్పుడే అక్కడే రైస్ ఇంకా ఏవేవో కర్రీస్ కనిపించేసరికి అన్నీ తనకు ఫేవరెట్ కావడంతో అవన్నీ ఒక పట్టు పట్టడం మొదలుపెట్టింది తార. ఎంతలా తింది అంటే అసలు తన కడుపు ఉండేది ఇంతైతే తన తిండి కొండంత. చాలా సన్నగా నాజుగ్గా ఉంటుంది ఆమె. అంత తినగలదా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు దేవ్. కానీ ఆమె అతడిని పట్టించుకోకుండా ఫుల్లుగా తినేసి చెయ్యి కడుక్కొని కనీసం ప్లేట్ కూడా తీయకుండా డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచి హాల్లోకి వెళ్ళి సోఫాలో అడ్డంగా పడిపోయింది తార. ఆమె వేసే వేషాలు చాలా వింతగా, చాలా కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి. అసలు తనేనా అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు దేవ్. అప్పుడే తార మొబైల్ మోగింది. ఆ ఫోన్ రావడంతో కాల్ లిఫ్ట్ చేసి నవ్వుతూ, హాయ్ శ్వేత, ఎలా ఉన్నావే? నేనే కాల్ చేద్దామనుకున్నా. ఎందుకా? ఎందుకంటే మీ అన్నయ్యకు నేనంటే ఇష్టమంట కదా అని సోఫాలో పడుకొని నవ్వుతూనే శ్వేతతో కొంచెం సిగ్గుపడుతూ సోఫా సీట్ను ఒక వేలితో కొంచెం బరుకుతూ అడిగింది సిగ్గుపడుతూ. అటువైపు నుంచి ఆమె ఏం చెప్పిందో కానీ తార నవ్వుతూ, అవునా, అంత ఇష్టం ఉంటే నువ్వైనా నాతో చెప్పొచ్చు కదా. అయినా వైభవ్ చాలా బాగుంటాడు తెలుసా, ఎంత క్యూట్గా ఎప్పుడు స్మైలింగ్ ఫేస్తోనే నవ్వుతూనే ఉంటాడు. అసలు నేను ఎవరినీ చూడలేదు తెలుసా అలా నవ్వుతూ ఉండేవారిని. ఎప్పుడు ఉమ్మని మాడిపోయిన మసాలా దోశలా పెట్టుకొని ఉండే వాళ్ళని కావాలంటే చాలామందిని చూసా అని కావాల్సిందే. అప్పుడే అక్కడికి వచ్చిన దేవుని చూసి అతనికి మండేలా మాట్లాడసాగింది తార. ఆమె ఒక సోఫాలో పడుకొని ఉంటే అతడు ఆమె ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏం మాట్లాడుతుందా అన్నట్టు ఆరగెంట్ లుక్లో చూస్తూ ఉన్నాడు దేవ్. అప్పుడే తార ఇంకా రెచ్చిపోతూ, అయినా మీ అన్నయ్య నువ్వు నేను మీ అన్నయ్యను నేను మొన్నే చూసా. నన్ను టెంపుల్ దగ్గర ఒకసారి డాష్ ఇచ్చాడు. అప్పుడే అనుకున్నా చాక్లెట్ బాయ్లా భలే క్యూట్గా ఉన్నాడు అని. మళ్ళీ ఒకసారి పార్క్ దగ్గర నైట్ నాకు హెల్ప్ చేశాడు. ఈ కాలంలో అందరూ నట్టేట్లో ముంచేవాళ్ళే, కానీ ఇలా హెల్ప్ చేసేవాళ్ళు ఎవరున్నారు చెప్పు. పైగా అతడు ఒక్క రూపాయి కూడా డబ్బు గురించి ఆశించకుండా
నన్ను నేనుగా కావాలనుకున్నాడు. ఇలాంటి గొప్పవాళ్ళు ఎక్కడుంటారే? అయినా ఉంటాడే, ఏముంటాడే ఆ కటౌట్, క్యూట్ అబ్బబ్బబ్బా అంటూ చెబుతుంది మళ్ళీ మాట్లాడుతూ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానే అంటూ ఈసారి కొంచెం గట్టిగా సోఫాను గీకుతూ, మీ అన్నయ్య నేను పడిపోతుంటే నా నడుం మీద చెయ్యి వేసి పట్టుకున్నాడు అంటూ సిగ్గుపడుతూ మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ చెప్పింది తార. ఆ మాటలన్నీ వింటున్న దేవ్కి ఒళ్ళు మండిపోయింది. వెంటనే టక్కున లేచి ఆమె ముందుకు వచ్చి నిల్చున్నాడు. ఆమె ఫోన్ మాట్లాడుతున్నదల్లా అలా అతడు అంత దగ్గరగా వచ్చి ఆమె పక్కన నిల్చుని ఉండేసరికి ఫోన్ పక్కన పడేసింది. అప్పుడే తన ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది. తన మమ్మీ కాల్ చేస్తుంది. ఇంతసేపు తార ఎవరితో ఫోన్ మాట్లాడలేదు. అది అతడికి అర్థమై, ఏంటి వాడు టచ్ చేస్తే అంత సమ్మగా ఉందే అని అన్నాడు కోపంగా. దాంతో టెంపర్ లేచిన తార, నువ్వు అన్నదే కదరా, నేనేమైనా ఎవరైనా వచ్చి టచ్ చేస్తే లొంగిపోతాను అని నీ నోటితో నువ్వే అన్నావు కదా, నా క్యారెక్టర్ని నువ్వే పాడు చేశావు కదా అని అతని కాలర్ని పట్టుకొని అడుగుతూ ఉంటే అతడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి ఒక్కసారిగా ఆమెను హక్ చేసుకున్నాడు. ఆమె కూడా అతడు అన్న మాటలు గుర్తొస్తున్నా కూడా ఈ క్షణం అతడు మనశ్శాంతిగా ఆమెను హక్ చేసుకున్నాడు అని అతడు కంట్లో కన్నీటి తడి ఆమెను అన్న మాటలకు వస్తున్నాయి, పశ్చాత్తాపంతో వస్తున్నాయి. ఆమె కూడా గట్టిగా హక్ చేసుకుంది. బాధగా ఉందా? ఇంతకు మించి ఎక్కువగానే ఏడిపించావు నువ్వు కూడా, తక్కువేమీ తినలేదు అని అంది. కానీ అతడు వెంటనే ఆమెని వదిలి వెళ్ళబోయాడు. కానీ ఈసారి మాట్లాడుతూ, నీకన్నా వైభవ్ ఎన్నో రెట్లు మేలు. నేను హక్ చేసుకుంటే అతడు కూడా చేసుకుంటాడు. అతడు నన్ను నడుం మీద టచ్ చేశాడు. కానీ నిన్ను కనీసం నేను ముద్దు కూడా పెట్టుకోనివ్వలేదు అంటూ కావలసిందే అంది తార. దాంతో అప్పటిదాకా కామ్గా ఉన్నది ఒక్కసారిగా ముందుకు వెళ్ళిన వాడల్లా వెనక్కి తిరిగి ఆమె పెదాలను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. క్షమించాలి, ఈ పాటలో అయిపోతుంది అని అనుకున్నా, కానీ ఇది ఇంకొంచెం పెద్ద కథ కాబట్టి దీని ముగింపు భాగం ఈసారి ఇంకో ఎపిసోడ్లో ఉండొచ్చు. ఇంకో ఎపిసోడ్ వరకు వేచి చూడండి. అంతవరకు ఈ ఎపిసోడ్ని వినండి. ఇంకో ఎపిసోడ్ రేపు వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి. లేట్ చేసినందుకు సారీ.